వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో పహల్గాం ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పవన్ కళ్యాణ్ గారితో తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ భేటీ. కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హిందూ యువజన సంఘాలు. ఉప్పడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్. హైదరాబాద్లో బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్లను చింపివేసిన హైడ్రా సిబ్బంది. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ తూర్పు అసెల్ ల్యాండ్లను కబ్జా చేస్తున్న అధికార పార్టీ కార్పొరేటర్లు. కబ్జాకు కాదనేదే అడ్డు అన్నట్టు ఉంది ఈ ఇద్దరు కార్పొరేటర్ల తీరు. 13వ డివిజన్ 21వ డివిజన్ కార్పొరేటర్లు కలిసి నగరంలో ఉన్న అసెల్ భూములను పట్టపగలే కబ్జా చేస్తున్నా అడిగే నాదుడే లేడు. సర్వే నెంబర్ 199 ఏడులలో ఉన్న ప్రభుత్వ అసెల్ భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నం. జాగను క్లీన్ చేయడానికి లోకల్ రౌడీలను ముందు పెట్టి నడిపిస్తున్న కార్పొరేటర్లు. ఇద్దరు కార్పొరేటర్లు ఒకటైన తీరు ఓ యువరాజు అండగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా స్థానికులు అయినా స్పందించని కరువు. ఇదే అసెల్ భూములలో పేద ప్రజలకు 1992లో పట్టాలు ఇచ్చిన అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దోసెపూడి రమేష్ బాబు. పట్టాలు చేత పట్టుకొని లబోదిబో అంటున్న దళితులు. ఎవరికి చెప్పుకోలేక తెలియని పరిస్థితి. సురేష్ జోషి, పునర్జన్ కార్పొరేటర్లు కలిసి చేస్తున్న తతంగం. పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించిన బాధితులు. మాకు కావాలి చెప్పు. చెప్పినప్పుడు బస్సు మా ఫ్లాట్లు ఎవరో ఒక్కరు మీతో అన్నారు. మా ఫ్లాట్లను మాకు కావాలండి. ఎస్సీల ఫ్లాట్లు 50 ఏళ్ల నుంచి 40 సంవత్సరాలు కొట్లాడుతున్నాను సాగరం మీద. ఎవరు పట్టించుకుంటూ ఎవరు లేరు మాకు. మా ఫ్లాట్ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. ఎన్నో తింటే మొత్తం దెబ్బలు తయారై మొత్తం 99 సర్వే నంబరు 7 నంబర్ల పట్టాలు వచ్చినాయి. దాని మీద కార్పొరేటర్ సురేష్ జోషి, బుర్ఖాన్ గారు రౌడీలను పెట్టి మమ్మల్ని నాన్న తీపులో పెట్టుకుంటా, ఇళ్లలో కూడా వచ్చి బెదిరించుకుంటా, మా ప్రభుత్వం మా చేతిలో ఉన్నది మీరేం పీకుతారని మాట్లాడతారు. నిన్న ఇక్కడ ఫైటింగ్ అవుతుంది, చచ్చిపోయే మార్గం ఉన్నదంటే పోలీసు వాళ్ళని రాకుండా చేసిండ్రు. మరి పోలీసు వాళ్ళు ఈ ధనవంతులకు, పెద్దోళ్లకు, బూరద వాళ్ళకిరా పోలీసు వాళ్ళు ఈ పేదోళ్ళకి, దళితులకు, పేదలకు పోలీసు వాళ్ళు రారా? ఇక్కడ కొట్టుకుంటారా సంపదలు అంటే ఏసీపీకి ఫోన్ చేసిన, డిఎస్పీకి ఫోన్ చేసిన, అదే అన్నకుండా అన్నిటికి టీఆర్ఎస్లో పోయి వాళ్ళ నుంచి ఇళ్ళ తిరుగుకుంటా, ఇళ్ళ నుంచి జరుగుతుందా, ఎక్కడేం దొరుకుతుందో ఆక్రమించుకుంటా రౌడీలో పెట్టి, ఆ రౌడీలు కూడా మా కులానికి చెందిన రౌడీలు ఉన్నారు, ముస్లింలు, వీళ్ళందరికీ నేను ఆగవాగం చెప్తా అంటే 10 సార్లు పోలీసు అయినా చెప్తే ఒక్కడు కూడా రాలే. ఎస్ఐ రాలేదు, సిబి రాలేదు, ఎవరు రాలే. అసలు మాకు ఎవరు రక్షణ? ఎవరు? మాకు ఎట్లయితే టీడీ ప్రభుత్వం అప్పుడు 120 పట్టాలు రమేష్ బాబు ఇచ్చిండు, 5 అంతస్తులు కట్టేందుకు పర్మిషన్ ఇచ్చిండు. ఈ భూములన్నీ అమ్మక తెగేందుకు కూడా సాయిరెడ్డి అట వాడు వచ్చి నాదంటాడు, ఇప్పుడు గౌడట నాదంటాడు, ఇంకేవాడు కంకల సదానందం ఇప్పుడు గురసందుకు వచ్చిండట, ఇప్పుడు గురసందుకు కంకల సదానం వచ్చిండట. ఎవరిని కూడా బిల్డింగ్లు కట్టినా కానీ కూలగొట్టుడే. బిల్డింగులు కట్టి హైకోర్టులో కేసు నడుతుంది. ఇది బిల్డింగులు కట్టినా కూలగొట్టుడే. ఎవడు ఏంటంటే దళితుడు ఏం చెప్తారు, మేము డబ్బు ఉన్న వాళ్ళం కదా, గాడేవాళ్ళు ఉండాలి.
వాడు రామిరెడ్డి 35 సంవత్సరాల నుంచి ఉంటాడితే 3 గదాలు అమ్మలే. వాళ్ళ భార్య వచ్చి 15 సంవత్సరాలకి వెళ్ళి అర్ధ గదా అమ్మలే. మాకు జాగా పట్టాలు వచ్చినాయి అన్న, పేదలకు దళితులకు ఇచ్చిండు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టాలు వచ్చినాయి. మేము పట్టాలు వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా ఎవరైనా ఇబ్బంది పెడితే మేము పట్టాలు తీసుకున్నాం, పంపిస్తున్నాం అన్న. ఇప్పుడు వచ్చేసి మా స్థానిక కార్పొరేటర్లు ఇద్దరు కలిసి మమ్మల్ని ఆఫీస్ ఆపుతుంటే మిమ్మల్ని ఉంటే కార్పొరేటర్తో మాట్లాడుకోండి ఇక్కడ నిలబడి మాకు పట్టాలు వచ్చినాయి ఆల్రెడీ. మేము హక్కు ఉన్నది, మాకు సోమత లేక మేము కట్టుకుంటలేమన్నా. మా సోమత ఉన్నప్పుడు మేము కట్టుకుంటామని ఆగుతున్నామన్నా. మా పట్టాలు మాకు ఇచ్చిండ్రు, మా జాగాలు మాకు ఉండాలన్నా. మీరు ఎందుకు కట్టుకోలేదు? మా దగ్గర సోమత లేక కట్టుకోలేదు. ఇప్పుడు ఎవరు అడ్డొచ్చేది వచ్చేది కార్పొరేటర్లు అత్తాలు. ఏమనంటే గుండాలు అత్తాలు కార్పొరేటర్తో మాట్లాడుకోపోండి అని చెప్తున్నారు. మాట్లాడు. ఏ కార్పొరేటర్? ఫుర్గాల్ పేరు చెప్తున్నారు ఎక్కువ. జోషి వాళ్ళతో మాట్లాడిందా? మేము మాట్లాడలేదు, మేము పోలేదు. వాళ్ళ పేరు చెప్తున్నాక మేము ఎట్లా పోతాం? వల్ల మీ డిమాండ్ మా జాగాలు మాకు కావాలి. మా పట్టా ఉన్న పేర్లు పట్టా ఉన్న జాగాలు రావాలి కంపల్సరీ. ఆల్రెడీ కట్ట కింద 200 గదాలు కట్టినా నా ఫుర్ఖాన్ కూడా, ఇల్లు ఉన్నది కూడా. కాశ్మీర్లోని పెహల్గాంలో టెర్రరిస్టులు టూరిస్టులపై జరిపిన మరణకాండను నిరసిస్తూ వరంగల్లోని ముస్లిం యువకులు వరంగల్ చౌరస్తా నుండి మండీ బజార్ మీదుగా పోచా మైదాన్ వరకు క్యాండిళ్లతో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ డామ్ డామ్, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ భారతదేశంలో హిందూ ముస్లింలు ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు హిందూ ముస్లిం అంతా ఒకటే, ఉగ్రవాదానికి మతం లేదు, కొందరు రాజకీయంగా హిందూ ముస్లింల మధ్య సోషల్ మీడియాలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అలాంటివి ఏమీ నమ్మకండి, భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింలు అందరూ భాయి భాయ్ అంటూ మన ఐక్యతను చాటి చూపిద్దాం, భారతదేశాన్ని అన్ని కుల మతాలకు నిలయమని కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ముస్లిం మతం మొత్తానికి నిందించకూడదని, టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన 27 మంది హిందూ ముస్లింల సోదరులకు మా ప్రగాఢ సానుభూతి అని తెలియజేస్తామన్నారు. పాకిస్తాన్ ముర్దాబాద్, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో. మమ్మ ऊपर पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, नशिंचाली नशिंचाली, उग्रवादम नशिंचाली, नशिंचाली नशिंचाली, उग्रवादम नशिंचाली, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, उग्रवादम नशिंचाली, उग्रवादम नशिंचाली, उग्रवादम नशिंचाली, उग्रवादम नशिंचाली, उग्रवादम. ఉగ్రవాదానికి కులం మతం భేదం అనేది ఉండదు. ప్రతిదీ ఉగ్రవాదం అనేది ఉగ్రవాదం అవుతుంది. దానికి దయచేసి కొంతమంది హిందూ సోదరులైనా ముస్లిం సోదరులైనా దానికి ఒక కులానికి వ్యక్తపరిచి ఒక కులానికి కించపరిచే విధంగా పోస్టులు సోషల్ మీడియాలో పెట్టకండి. ఎందుకంటే మనం అందరం ఒకటి కాబట్టి, మన అందరం ఐక్యతగా ఉండాలి కాబట్టి, మన ఐక్యత మన భారతదేశానికి నాంది కాబట్టి మనం ఎప్పటికీ అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు ఎవరు కూడా అలా చేయకండి. అందరూ కలిసిమెలిసి ఉంటే, అవసరమైతే ఒక హిందూ మీద మీకు ప్రేమ ఉంటే పక్క ఒక హిందూ ఉంటే అతనికి ఒక అందరూ కూడా సాయం చేసి తన వాళ్ళ కుటుంబానికి పైకి తెచ్చే ఒక మంచి సోర్స్ చేయండి. అంతేకాని ఒక పక్కన ఒక హిందూ ఒక ముస్లిం గొడవలు పెట్టే విధంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టకండి. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరితో ఇన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి వారికి మా సోదరులైనా ఎవరైనా దయచేసి ఒక హిందూ సోదరం ఇంకొక హిందూ సోదరం చెప్పి వాళ్ళని అలా చేయకుండా చూడండి. ప్రతి ఎవరి ప్రాణమైనా, ఎవరి ఫ్యామిలీ అయినా ఫ్యామిలీయే, ఎవరి ప్రాబ్లం అయినా ప్రాణమే. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా మన భారతదేశం అందరూ కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి మనం ఇంతకుముందు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటామో అదే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒకరికొకరు సాయం చేసుకొని ఉండాలి.
रहमतुल्लाहि व बरकातुहू। जैसे कि आप सबको मालूम है, पहलगाम कश्मीर में जो टेररिस्ट अटैक हुआ है वो बहुत ही अफसोसनाक और भयंकर हादसा हुआ है। इसमें टोटल 27 लोगों की मौत हुई है, उसमें से 15 मुसलमान थे। आज हम मुस्लिम यूथ वरंगल से कैंडल मार्च करे हैं, वरंगल चौरस्ते से पोचा मैदान सर्किल तक, और हम गवर्नमेंट ऑफ इंडिया से तहे दिल से रिक्वेस्ट कर रहे हैं, अपील कर रहे हैं कि ये टेररिस्टों को पकड़ के सख्त से सख्त सज़ा दें और इन्हें एक ऐसी भयंकर मौत दें जो आगे हमारे अतराफ के मुल्क जो भी है वो देख के जैसे एक नसीहत पाएँ कि आइंदा बार हमारे मुल्क में ऐसे हादसे ना करें। और मैं गवर्नमेंट ऑफ इंडिया से एक अपील कर रहा हूँ, इसमें जितने भी शहीद हुए हैं इन लोगों को जो है सो एक सर्टन अमाउंट तय करके इनकी फैमिलीज़ को दें और इनकी फैमिली में एक मेंबर को जो है सो गवर्नमेंट जॉब दें। और जैसे कि आप सब जानते हैं, आजकल जो थोड़े बहुत मीडिया चैनल जिन्हें हम गोदी मीडिया कहते हैं वो हिंदू मुस्लिम हिंदू बोल के हमारे देश में जो है सो नफरतें फैला दे रहे हैं। इन्हें हम गवर्नमेंट ऑफ इंडिया से एक रिक्वेस्ट कर रहे हैं, अपील कर रहे हैं, एक कमेटी तय करके ये मीडिया के ऊपर जो है सो सख्त से सख्त कार्रवाई करके इनके लाइसेंस कैंसिल करें और ये चैनलों को बैन करें। आवाज़ दो, आवाज़। మాయలు చేయడానికి కేసీఆర్ మళ్లీ వస్తున్నాడని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ కార్యదర్శి బకం హరికర్ మాయలు చేయడానికి కేసీఆర్ మళ్లీ వస్తున్నాడని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ కార్యదర్శి బకం హరిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ మృతులకు సంతాపం ప్రకటిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 ముక్కలుగా చేసి మీరు తిరిగి వరంగల్లో రైతోత్సవ సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని అన్నారు. కాకతీయ చరిత్ర కలిగిన నగరం 2 ముక్కలుగా చేసి చరిత్ర మరుగున పడేశారని అన్నారు. ప్రింట్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఉన్న పహల్గాం పర్యాటక ప్రాంతంలో హిందూ పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండించడంలో ఇది ముంపు ప్రాంతం అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ స్కీమ్ ఫండ్స్ అన్నిటినీ కూడా మీరు మిషన్ భగీరథతో కలుపుకొని ఆ ఫండ్స్ అన్నిటిని కూడా వాడుకొని 24 గంటలు మంచినీటి సరఫరా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ 10 సంవత్సరాల కాలంలో ఎంజిఎం హాస్పిటల్లో ఒక చీపురు పుల్లంతా కూడా పనిచేయలేదు, కనీసం బిల్డింగ్లకు మరమ్మతులు కూడా చేయలేదు. వైద్య వరంగల్కి ఉత్తర తెలంగాణలోనే ఒక ఎంజిఎం హాస్పిటల్కి ఒక క్రెడిట్ ఉంది, ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి వస్తారు. అంటే ఎంజిఎంని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్ స్థానిక ఎమ్మెల్యే నరేందర్ గారు వేల లక్షల రూపాయలు పెట్టి రోడ్లపైన వాల్ పెయింటింగ్స్ వేస్తున్నారు. మరి నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, స్మార్ట్ సిటీ ఫండ్స్ తో వచ్చిన కాంట్రాక్టర్ల దగ్గర ఎలక్షన్లు వస్తాయని కాంట్రాక్టర్ సొమ్ములు ముందే వసూలు చేసుకున్నావు. మరి ఆ పనులలో నాణ్యత లేదు. యాజ్ పర్ నామ్స్ ప్రకారం స్మార్ట్ సిటీ పనులు జరగట్లేదు. ఏ ముఖం పెట్టుకుని ప్రజలను వరంగల్ తూర్పు నుంచి తరలించాలని చూస్తున్నారు. అదేవిధంగా నర్సంపేటలో పెద్ద సుదర్శన్ గారు వారి మార్కబుల్ డెవలప్మెంట్ ఏమైనా నర్సంపేటలో ఉందా? ఈ రోజు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది. కిలవరంగల్లో మీరు ఏమైనా డెవలప్మెంట్ చేశారా? మీరు కిలవరంగల్లో శిల్పారామం కడతామని చెప్పేసి అనేక వేదికలపైన మీరు మాట్లాడడం జరిగింది. మరి ఏ ఒక్క వేదిక మీద మీరు మాట్లాడిన వరంగల్కి ఇచ్చిన హామీలు నెరవేరలేదు కూడా. మీరు ఇచ్చిన హామీలు చేయలేదు. ఉద్యమకారులకు 200 గజాల స్థలాలు ఇస్తామని చెప్పారు. మరి ఉద్యమకారులతోనే మీరు అధికారం చలామణి చేసిన మీరు ఆ ఉద్యమకారులను మర్చిపోయారు. ఈ అనేక కళాకారులు విభిన్న సంస్కృతులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యోగులు పాల్గొన్నారు, యువకులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు. సకల జనుల సమ్మెతో ఉద్యోగులు పెన్ డౌన్ పెట్టేసి పాల్గొంటే ఆ ఉద్యోగులకు మీరు 10 సంవత్సరాలలో చేసిన పిఆర్సీ ఏంటి? ఈ వరంగల్ ప్రజలు సూటిగా ముఖం పట్టుకొని అడుగుతున్నారు. చాయ్ హోటళ్ల దగ్గర, జంక్షన్లల్లో, బస్ స్టాండ్లల్లో, రైల్వే స్టేషన్లలో అసలు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని అసలు వరంగల్కి ఏం చేసిల్లు అనే ఒక ప్రశ్న, ఒక చర్చ గత 4-5 రోజులలో అన్ని చౌరస్తాలలో అవుతున్నది. కాబట్టి వారికి ఇప్పటికైనా చెప్తున్నాం, కళ్ళు బొల్లి మాటలు చెప్తే ప్రజలు హర్షించరు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ పిట్టల ద్వారా వస్తున్నాడు, మళ్ళీ గారడి చేస్తాడు, బూరడి చేస్తాడు, మనల్ని మొత్తం అమాయక ఒక మాయా చిత్రం చూపిస్తాడు. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. వరంగల్ జిల్లాకి నరేంద్ర మోడీ గారు సమ్మక్క సారలమ్మ పేరుతోని ములుగుల విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు.
ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మీరు మొన్న 2023 ఎన్నికలప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక 500 కార్లతో కాన్వాయ్ చేసి 750 కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నామని అక్టోబర్లో కొబ్బరికాయలు కొట్టింది. మా మీడియా మిత్రులందరికీ తెలుసు. ఆ కాన్వాయ్ ఇక్కడ స్టార్ట్ అయితే దాదాపు వేస్తంబాల కూడా దాకున్నాయి. కార్లలో షో చేసిళ్ళు, ప్రజలను మభ్యపెట్టిళ్ళు. కానీ కేటీఆర్ కొబ్బరికాయ కొట్టిన ఏ ఒక్క పని అయినా ఈరోజు పూర్తి అయిందా అనేది భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రశ్నిస్తుంది. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే రేపు వాళ్ళు సభావేదిక దగ్గరికి వెళ్ళాలని మేము వారికి అల్టిమేటం జారీ. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి మద్దతుగా త్రిచక్ర పొదుపు మరియు పరపతి పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో ఆటో మహా ర్యాలీని నిర్వహించారు. బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం నుండి ఎలకతుర్తి సభాస్థలి వరకు కొనసాగిన ఈ ర్యాలీని హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సంజీవ మాట్లాడుతూ ఆటో కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ హన్మకొండ జిల్లాలో జరుగుతున్నటువంటి 27వ భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న సందర్భంగా మా త్రిచక్ర పొదుపు సహకార సంఘం గౌరవ అధ్యక్షులు దాస్య వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆటో ర్యాలీని నిర్వహించడం జరిగింది. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి మొదలుకుంటే ఎలకతుర్తి మీటింగ్ ప్రారంభం దాకా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీలో కనీసం 300 నుండి 400 మంది ఆటో కార్మికులు బయలుదేరుతూ ఉన్నారు. రేపు జరగబోయే 21 సభను విజయవంతం చేయడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. కాబట్టి 2021లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన కేసీఆర్ గారు ఆటో కార్మికులకు మంచి చేస్తానని ఒక నిదానంతో తెలంగాణ ఉద్యమాన్ని ఎంచుకొని ఉద్యమ సమయంలో మేము సైతం కేసీఆర్ గారు వినయ్ భాస్కర్ గారు పిలుపు మేరకు మేము సైతం అనుకుంటూ మేము తెలంగాణను ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్న ఘనత కేసీఆర్కి దక్కింది. తద్వారా తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన ఉన్నప్పటికీ మా ఆటో కార్మికులను ఉద్దేశించి 73 కోట్ల రూపాయలు ట్యాక్స్ మాఫ్ చేసిన ఘనత కేసీఆర్ గారిదే. దాంతోపాటుగా మాకు లైసెన్స్ మీద ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 లక్షలు ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తద్వారా వినయ్ అన్న సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆటోలు కొనుగోలు చేసుకుంటే ఫైనాన్స్ల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా త్రిచక్ర సంఘం ద్వారా ఇబ్బందులు
ప్రైవేట్ ఫైనాన్సులతో అని మరి సంఘం పరంగా డిసిసి బ్యాంకు ద్వారా కూడా మరి మేము 30-40 ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది. మరి కార్మికులను ఇంత గత ప్రభుత్వం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత మంచితనంతో మాకు పనిచేసినందుకు మరి మా వంతు బాధ్యతగా మరి మేము స్వచ్ఛందంగా మరి 800 ఆటోలు స్వచ్ఛందంగా మా కుటుంబాలతో సహా మరి మీటింగ్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు ర్యాలీలో పాలు పంచుకుంటున్నాం. రేపు కూడా మరి డివిజన్లలో అయితేంది, జిల్లాలో అయితేంది, మరి ఎక్కడికక్కడ మరి జెండాలు ఎత్తుకొని ఖచ్చితంగా మేము మీటింగ్ బయలుదేరుతాం. మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి హన్మకొండ నుండి అందరం కలిసి మరి పార్టీ మరి ఎలకతుర్తి వరకు మేము బయలుదేరే క్రమం జరుగుతూ ఉంది. మరి ఒక 10 నిమిషాల్లో మరి బయలుదేరుతాం. మరి వినయ్ భాస్కర్ గారి సారథ్యంలో మేము బయలుదేరుతాం. మేము త్రిచక్ర పొదుపు సహాయ సహకార సంఘం అధ్యక్షుడు ఇసంపల్లి సంజీవ. పాలకుర్తి మండలం దుబ్బాడ తండస్ ఎస్పీ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో పేద బడుగు బలహీన వర్గాల రైతులు సెంటర్లోకి ధాన్యం తేవలసిందే. మార్చెర వచ్చిన తర్వాత తల్లు తేమ లేకుండా దాస్యం కంటలను పెట్టడం సన్న చిన్న కారుల రైతులకు రూల్. అయితే 10 ఎకరాల పైబడిన రైతులకు రాజకీయ పార్టీల నాయకులకు మరొక రూల్. అదేంటంటే వారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురారు. ఎందుకంటే వాళ్ళు పలుకుబడిన రాజకీయ నాయకులు కాబట్టి. వారు వ్యవసాయ బావుల వద్దకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రం నుండి రాత్రికి రాత్రి గోను సంచులు పంపిస్తారు. తెల్లారేసరికి కాంటలు నిర్వహించి మిల్లుకు పంపిస్తారు. నిబంధనలు అందరికీ ఒకేలాగా ఉండాలంటూ పలువురు రైతులు కోరారు. దుబ్బదండ పీపీసీ పరిధిలోని కమిటీ వారి ద్వారా వడ్ల కొనుగోలు ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ కొనుగోలు చేసే క్రమంలో ఈరోజు వరి ధాన్యాన్ని రైతులకు పక్కకు 200 మీటర్స్ లో ఉన్నటువంటి వరి కళ్ళంలోనే కాంటాలు చేయడం జరుగుతున్నది. దాన్ని తెలిసిన వెంటనే వచ్చి ఇక్కడికి నేను ఆపడం జరిగింది. కమిటీ వారికి చెప్పినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళు రైతు బదిలాడినని బస్తాలు ఇవ్వడం జరిగింది. వాటి వెంటనే ఆపి సెంటర్ పరిధిలో పోస్తేనే కాంటా పెట్టాలని కమిటీ వారికి చెప్పడం జరిగింది. గతంలో కూడా చెప్పినా కూడా వాళ్ళు కొంచెం మిస్గైడ్ చేసి కమిటీ వారిని బతిలాడితే పెట్టినామని అన్నారు. కాబట్టి వాటిని వెంటనే సెంటర్కే తీసుకొస్తేనే కాంటా పెట్టాలని చెప్పడం జరిగింది. కమిటీ వారిని కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మా పై అధికారులకు వారిపైన చర్యలు తీసుకోవచ్చు. టోకెన్స్ ఏఈఓ గారు అంటే వాళ్ళు వరి ధాన్యం కోసిన దగ్గర ఇక్కడ స్థలం లేని దగ్గర రైతులు అక్కడ ఆరబెట్టుకొని తీసుకురావడం జరుగుతుంది. ఆరినవి తూర్పాల పట్టుకున్నాక రైతులకు అక్కడ ఏఈఓ అగ్రికల్చర్ ఏఈఓ గారు టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్స్ ఆధారంగానే వీళ్ళు కాంటా పెట్టాలనేది చెప్పాలి. కాంటా మాత్రం కొనుగోలు సెంటర్ పరిధిలోనే కాంటాలు జరగాలి. ఇప్పుడు ఇటుకు సంబంధించింది కూడా ఆ పొరపాటు జరిగిన రైతుకు సంబంధించిన కూడా ఇక్కడ తెచ్చుకొని పోస్తేనే పంపిస్తామని మళ్ళీ దాన్ని ఆపడం జరిగింది. సుధాకర్ అయిపోయినా ప్రొఫెసర్ హరగోపాల్ కామెంట్స్. India there have been lot of trade studies, and this led to a confrontation, and it has become an armed confrontation. Now it's much higher. So initial cycles, their lives are lost. Children, lactating child, and school-going child. To what the Maoist party is offering, they are sending a little monthly stocks, and repeatedly they are saying that. When they say that peace of war, always giving a peace, takes back the always
to respect our great tradition of Ashoka, Buddha, Gandhi, Ambedkar. Protect this tradition, make it very traditions. ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది వరంగల్లో ఉంటే ఒక ప్రజాస్వామ్య సంస్కృతికి సంకేతం. వరంగల్కి ఒక దీర్ఘకాలికమైన ప్రజాస్వామ్య సంస్కృతి ఉంది. పట్టణాన్ని ఇక్కడ చైతన్యవంతమైన ఇవాళ ముక్త కంఠంతో ప్రజా సంఘాలన్నీ కూడా కోరుకుంటుంది. ఈ దేశంలో ఒక శాంతియుత వాతావరణం ఏర్పడాలి. మావోయిస్ట్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్యన చర్చలు జరగాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది. 2004లో పౌరస్పందన వేదిక చేసిన ప్రయత్నానికి ఫలితంగా చర్చలు జరిగాయి. అప్పుడు చాలా మంది అడిగింది, చర్చల వలన ఏం జరిగింది? ముందు 2023 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా డబుల్ ఇంజన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ తన మేనిఫెస్టోలో మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మావోయిస్ట్ పార్టీ ముందుకు రావాలని మొట్టమొదటిసారి ప్రతిపాదన చేసింది బీజేపీ. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన బీజేపీ దానికి ప్రతిస్పందనగా 2 సార్లుగా మావోయిస్ట్ పార్టీ నుంచి మేము కూడా సిద్ధమే అని ప్రకటించిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది కనుక చర్చల ప్రక్రియకు ముందుకు రానిది ఛత్తీస్గఢ్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వమే. దానికి అండగా ఉన్న కేంద్ర ప్రభుత్వం మొత్తానికి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి తన చిత్తశుద్ధిని ప్రకటించలేదు కనుక చివరిగా వెలువడిన మావోయిస్ట్ పార్టీ తరఫున వెలువడిన మార్చి 28వ తేదీన వచ్చిన ఆ లెటర్ ఏదైతే ఉందో అది ప్రజా చనిపోయిన వైనం మన ముందు ఉంది. 350 మందిలో 150 మంది మహిళలు చనిపోయి ఉన్నారు. ఇట్లా చిన్న పిల్లల నుంచి వృద్ధుల నుంచి మహిళల నుంచి ఉద్యమాలతో తుపాకులతో తూటాలతో సంబంధం లేని ఆదివాసులు చనిపోతున్న ఈ పరిస్థితిని గమనించిన సమాజం ఇవాళ భారత ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని, చర్చలు జరపడానికి కావాల్సిన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని, హింసకు తెర దించేసేయాలని చెప్పి సమాజం నుంచి వస్తున్న ఒత్తిడిని ముందుకు తీసుకొచ్చి పౌరాకుల సంఘాలు, ప్రజా సంఘాలు భారత ప్రభుత్వం వైపున ఒక ఒత్తిడి మేము తీసుకొస్తున్నాం. ఇవాళ మీరు కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు వచ్చి ఇవాళ కడెగుట్టలో మీరు జరుపుతున్న మారణ హోమం ఉత్కృష్ట స్థాయిని చేరుతున్నది. ప్రజలు ఆవేశానికి, ఆందోళనకు, ఆక్రోశనకు గురై ఉన్న వైనం మన గమనంలో ఉంది. ప్రజల ఆగ్రహం తెలుగుకి మరొక రూపం సంతరించుకోకముందే 50 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. హింస మరింత హింసకు దారి తీస్తుంది. మీరు హింసను ప్రేరేపించారు, అది ఎటుపోతుందో తెలియదు. వివిధ రూపాలు సంతరించుకోకముందే చర్చలకు రావాలని కర్యగుంటలో ఇవాళ కాల్పుల విరమణ, అక్కడ మోహరించిన పోలీసు బలగాలను ఉపసంహరించాలని, అక్కడ ఆదివాసులు నివసిస్తున్న మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.